భగవద్గీత శ్లోకాలు. ప్రతి ఒక్కరి దగ్గర భగవద్గీత ఉంది కదా, లేని వాళ్ళు ఉన్నారా? లేదు. మన పత్రిసారి ఇచ్చిన కేవలం ఆ భగవద్గీత శ్లోకాలను మాత్రమైనా సరే మీరందరు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే కొత్తగా ఇప్పుడు మీకు హోంవర్క్. ఫస్ట్ ఏం చేయాలా? భగవద్గీత శ్లోకం చదవడం రావాలి. అర్థమవుతుందా? తప్పు లేకుండా చదవడం రావాలి. కంఠస్థం అవసరం లేదు. నేను మొన్న ఒక్క శ్లోకం గురించి అంతసేపు వివరించిన, దానికి మన కళ్ళు ఇచ్చిండు. ఆ శ్లోకం కింద పత్రిజీ మనకేం చెప్పిండు అదంతా మీ బుర్రకి ఎక్కిన తర్వాత మీరు నాకు వీడియో తీసి పంపాలి. ఇదేమవుతుంది? ప్రతి స్త్రీ నేర్చుకుంటుంది భగవద్గీత అని అందరి వీడియోలకి నేను పెడతాను. ఇది రోజు నాకు అందరు పెట్టాలి. రోజు ఒక వీడియో, రోజు ఒక శ్లోకం అవుతుందా? 2 రోజులకు ఒక శ్లోకం అవుతుందా చెప్పండి. జ్ఞాపకం ఎందుకు ఉండదమ్మా? మనకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే ఏమవుతాయంటే ఆ శ్లోకం పొద్దున పని అంతా తిరిగినాక సాయంత్రం దాకా ఒక్క శ్లోకంనే పట్టుకోండి. ఎమర్జెన్సీ ఉంటే తప్ప. కానీ మీకు ఇట్లా అయితేనే వస్తుంది. ఇన్ని రోజులు ఇప్పుడు నేను మీకు పరిచయమే ఒక్క శ్లోకం అన్న కంఠస్థమైందా? ఖాళీ చూసి చదువుతాం, అది లాభం లేదు. సడన్గా మిమ్మల్ని ఒక శ్లోకం గురించి అడిగినప్పుడు ఆ శ్లోకము బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. తప్పు లేకుండా చదవచ్చినప్పుడు దాని అర్థం ఏంది అన్నది మనం కనీసం 2 రోజులకు ఒక శ్లోకం. మీరు ఇట్లా నాకు అయ్యో పులాజీ బాబా గ్రూప్లో పెడితే అరే వీళ్ళందరూ నేర్చుకుంటుండ్రు, మనం కూడా నేర్చుకోవాలి, దాని అర్థం ఇంత ఉందా? విన్న వాళ్ళు మీ ద్వారా, మీ శ్లోకం ద్వారా ఎవరైతే వింటారో వాళ్ళలో మార్పు వచ్చిందనుకో ఒక జన్మ కర్మలు పోతాయి. అవునా? కానీ మీరు ఎట్లాగో వెళ్ళి చెప్పట్లేదు. మనం ఏం చేయాలంటే మెల్లిమెల్లిగా 104 శ్లోకాలే ఉన్నాయి అమ్మ. ఒకరోజు తీసుకోకండి, మీరు 5 రోజులు తీసుకోండి. ఒక శ్లోకం గురించి 5 రోజులు అంటే ఎక్కువ అవుతుంది. 2 రోజులు తీసుకోండి, 3 రోజులు తీసుకోండి. చదవడం అయితే అది ఈజీ, ఫస్ట్ బుర్రకి ఎక్కించుకోవాలి. కానీ శ్లోకం మాత్రం తప్పు లేకుండా మీరు నాకు ఫోన్ చేయండి. ఇది నాకు తప్పు వలకడం వస్తుంది, దీన్ని ఎట్లా వలకాలి ఫోన్ చేయండి, నేను చెప్తా. కానీ తప్పకుండా మీరందరూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. అవునా కదా? అందుకని ఈరోజు 2 రోజులు ఈ శ్లోకం నేను చదువుతా. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ శ్లోకం నుంచి అంటే మన భగవద్గీత, రెడ్ కలర్ భగవద్గీతలో ఫస్ట్ నుంచి ఏ శ్లోకం ఉంది చదవడం రాకూడదనుకో మీ పిల్లల్ని ఒక్కని పెట్టుకొని ఈ శ్లోకం మీరు అనిపించండి. కానీ 2 రోజులు చదవడం రాని వాళ్ళు ఏం చేయాలి? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు టైం తీసుకోండి ఒక శ్లోకం కోసం. చదవడం వచ్చిన వాళ్ళు ఒకరోజు, శ్రద్ధ బాగున్న వాళ్ళు ఒకరోజు, మాకు కొంచెం చదవడం ఇబ్బంది అయితే అంటే 2 రోజులు తీసుకోండి. కానీ తప్పకుండా భగవద్గీత శ్లోకాలు ఇప్పుడు స్టార్ట్ చేయండి. మీరు మిమ్మల్ని లేపితే అమ్మ ఫలానా శ్లోకం మీకు చెప్పండి అంటే చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఎందుకంటే అంతకి మించిన ఆత్మకి భోజనం వేరేది లేదు. అర్థమవుతుంది? ఆత్మకి మించిన భోజనం జ్ఞానమే. అందుకని స్వాధ్యాయం, ధ్యానము, సజ్జన సంగతి మీ 3 ఇంపార్టెంట్. ధ్యానం చేసుకున్నాం సరిపోదు, స్వాధ్యాయం కూడా చేయాలి. స్వాధ్యాయం కూడా సరిపోదు, సజ్జన సాంగత్యం కూడా చేయాలి. అందుకని నేను చెప్పింది మీకు ఏమైనా వజన అయితే వచ్చు అంటే ఎక్కువ ఇబ్బంది అయితే వచ్చు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి మరి? వంట అయిపోయిన తర్వాత సాయంత్రం దాకా ఏం చేస్తున్నాం? ఏమన్నా అత్యవసరం అయితే ఇప్పుడు ఎండాకాలం తప్ప మిగతా పనులన్నీ ఎండాకాలమే వేస్తాం అన్న అత్యవసరమైతే. ఇంకేముంటుంది? ఏదో ఒక ఫంక్షన్ అనుకోండి, పోయి వచ్చినాక కూడా చేయొచ్చు కదా. ఏముంటే శ్రద్ధ ఉంటే. ఇది లేకని చేస్తలేదు. నేను చేస్తాను, నేను చదువుతాను, నేను భగవద్గీత నేనైపోతాను. అర్థమవుతుందా? అంటే ఎక్కువ రోజులు పట్టను ఏం కాదు, కానీ ప్రయత్నం అయితే చేయండి. మీరు ఎవరైతే ఆ శ్లోకం వస్తుంది తప్పు లేకుండా చదువుతున్నాం, దాని మీనింగ్ ఇగో ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు ఇలా చెప్పిండని మీరు వీడియోలో చెప్పాలి, చెప్పి నాకు పెట్టాలి. అప్పుడు ఏమైపోతుంది? నేనేమన్నా ఉంటే సెట్ చేస్తాను. అమ్మ ఇట్లా కాదు ఇట్లా చెప్పాను, మళ్ళీ ఇంకో వీడియో. నేను తప్పుంటే పంపించాను కదా వీడియోని బయటకి. అందుకని
పుల్లాజీ బాబా గ్రూప్లో, లేకపోతే ఇండివిజువల్గా పెట్టండి. నాకు మీరందరూ ఇండివిజువల్ నెంబర్లు ఉన్నాయి, అప్పుడు ఇండివిజువల్గా పెట్టండి. అట్లా మీరు మొదలు పెట్టండి ఫస్ట్ భగవద్గీత. ఇంకోటి ఏంటంటే నాకేమి ఇవ్వాలని పరితపించకండి. అర్థమవుతుందా? గురువు ఏమన్నాడంటే తనకి పుత్రుడు పుట్టి చనిపోయిండు, తర్వాత 2 అమ్మాయిలు పుట్టినాక నా కొడుకు పుట్టిన రోజు కొంచెం బాధ అయింది, కానీ ఈరోజు న్యూటన్ని చూస్తే నాకు ఆధ్యాత్మిక పుత్రుడు దొరికిండు, నాకంటే బోలెడంత జ్ఞానం సంపాదించిండు, నాకంటే ఎక్కువ దేశాలు తిరిగిండు అని పబ్లిక్లా చెప్పుకున్నాడు. అంటే నాకు ఆధ్యాత్మిక పుత్రుడు, ఒరిజినల్ పుత్రుడు ఉన్నాడు. కడుపులో పుట్టిన పుత్రుడు కంటే జ్ఞానాన్ని సంపాదించుకున్న గురువు దగ్గర జ్ఞానాన్ని సంపాదించి ఇంకంతకంటే గురువు కంటే గొప్పగా శిష్యుని చూసినప్పుడు వాళ్ళకి అప్పుడు పున్నామ నరకం దక్కుతుంది. పున్నామ నరకం అంటే ఏంటిదంటే మరో జన్మ ఉండదు. పున్నామ నరకం అంటే నరకం ఉండదు, మళ్ళీ పునర్జన్మ ఉండదు. ఎందుకంటే ఈయన జ్ఞానం అంతా ఈ శిష్యునికి దార పోసిండు కదా, ఈ శిష్యుడు నేర్పాలి. ఇప్పుడు గురువు పని అయిపోయింది, అప్పుడు ఈ గురుకి మరో జన్మ ఉండదు. దాన్నే పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పించడం అని ఇలా చెప్పింది. అందుకని ఇప్పుడు నేను కూడా ఇంతగానో నేర్చుకొని చెప్తున్నప్పుడు మీరన్నా తయారు కావాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే మాకు ఆనందం, ఆత్మకి ఆనందం కలుగుతుంది. అందుకని ఇప్పుడు ఇన్ని పుస్తకాలు ఎందుకు తెచ్చినా తెలుసు? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి మనకు ఆల్రెడీ, దీన్ని నిండు ఉన్నాయి. అసలు ఇక్కడ లైబ్రరీ లాగా పెడదామంటే నాకు సెట్ కావట్లేదు. దీనికి ఇట్లా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? దాదాపు 1000 ఉన్నాయి. జాగాయాలకి వీడియో పెట్టిన. మళ్ళీ ఇప్పుడు మొన్న రీసెంట్గా హైదరాబాద్ పోయినప్పుడు ఏం చేసిందంటే అందరికీ మనం ఏమైనా చీరలు పెడుతుంది కదా. మొన్న ఇప్పుడు రాధమ్మాయి కోడలు తల్లి చచ్చిపోయినప్పుడు ఇక్కడ ఇంటికి వచ్చిందని, ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చిందని నేను చీర కొనుకొచ్చి పెట్టినా కానీ నాకు నచ్చలేదు. నేను చెప్పేది ఒకటి, రాధమ్మాయి వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మాయి అనిపోయిందని వస్తే చీర పెట్టినాను. అదే సారీ, ఎవరో ఒకళ్ళు నాకు నచ్చలే పెట్టినా. అంటే వాళ్ళకి అది నచ్చుతుండొచ్చు, నాకు నచ్చే పని నేను చేయాలి కదా. నాకు నచ్చలే, ఈ అమ్మకి చూపించిన ఇది పెట్టానని పెట్టిన, కానీ నాకు మనసు తృప్తి లేదు. ఈరోజు కూడా నేను వంట చేయకపోతే అదే పరిస్థితి. అందుకని కొన్ని బుక్స్ నేను లక్ష్మీ మేడం దగ్గరికి, మేడం నేను ఇట్లా కొత్త బుక్ నేను కొనలేను, కొత్త బుక్ కొనాలంటే ఏమైతుంది డబుల్ రేట్ అంటే చెప్తున్నా ఒక మాట. కానీ ఈ బుక్స్ అన్నీ ఏంటంటే మనకి తక్కువకి ఇస్తారు. చదివిన బుక్స్ అన్నీ తక్కువకి ఇస్తే అవి నేను తెచ్చుకొని ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మనకు అవసరం ఉన్నది. చీరలన్నీ ఏం చేసుకుంటాం, బుక్కులు కూడా ఎట్లా ఉన్నాయంటే అన్నీ మళ్ళీ కొత్తగా ఉంటాయి, బుక్స్ పాతగా ఉండయి. పెట్టి ఇప్పుడు అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టి ఉంటాయి కదా, డస్ట్ వారి వల్ల ఇలా అవుతున్నాయి, చదివినాయి కావు. డస్ట్ వారి ఏమవుతున్నాయి, పెట్టిన ప్లేస్లో మనం ముట్టకపోతే ఏమవుతుంది, అమ్మే వాళ్ళ పరిస్థితి ఎట్లయితుందంటే ఇవి ఓవట్లేవు అని చెప్పి వాళ్ళు సగం రేట్కిస్తుంది. ఆ బుక్స్ మనం తెచ్చుకొని ఏం చేయాలంటే చీర పెట్టడం మానేయాలి. ఒకవేళ దగ్గర చుట్టాలైతే ఒక చీర ఒక బుక్. మొన్న మా పాపకి శ్రీమంతమైంది చెల్లె కూతురికి, మీకు ఫోటోలు పెట్టిన, ఒక చీర సింపుల్ చీర తెచ్చిన, కానీ 400 బుక్ పెట్టిన. 400 రేటు బుక్ అంటే మనం రేటు కాదు, అక్కడ వాళ్ళకి చీర ఇష్టం, వాళ్ళకి ఇష్టమైంది అలాగే పెట్టిన, మళ్ళీ నాకు బుక్ పెట్టేదానికి మనశ్శాంతి ఉందని మళ్ళీ బుక్ పెట్టిన. అట్లా మనం ఇప్పుడు నేను అనితమ్మకి సంగీతమ్మకి అమ్మ వాళ్ళ అమ్మ స్వర్గస్థురాలయ్యింది. ఇప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చిండు, నేను చీర పెట్టాలి, ఇది మన పద్ధతి. నాకు ఇష్టం లేదు చీర పెట్టి, అందుకని ఈ ఆలోచన అక్కడ తట్టింది. అనితమ్మ వాళ్ళ సంగీతం మా ఇంటికి వస్తారు కదా ఏదో ఒక రోజు. అట్లా ఇలా నేను బుక్స్ తీసుకొచ్చిన. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరికన్నా ఇవ్వ నేను మేడం నేను ఈ బుక్ చదువుతా అంటే తీసుకెళ్ళండి, కానీ నేను ఇచ్చే బుక్ మీకు శాశ్వతం. అంటే ఇప్పుడు నేను ఒక చీర పెడితే అది వేస్ట్, అదే ఒక జ్ఞానానికి సంబంధించిన బుక్ ఇస్తే మేడం నాకు మా అమ్మ ద్వారా నాకు ఒక బుక్ దొరికిందని సంగీతం హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ బుక్ని చదవాలి, ఈ బుక్లో ఉన్న జ్ఞానం పొందాలి. అర్థమవుతుందా? అట్లా అంటే ఇప్పుడు మనం ఇట్లాంటి పనులు చేస్తే ఇది ఆత్మ పని. మళ్ళీ అడగండి, ఇది
ఇది ఆత్మకి సంబంధించిన కర్మ. మనం చీర పెట్టేమైతే ఆత్మకు సంబంధించిన కర్మన కాదు, పుణ్యకర్మ అయితే. మనం పాపకర్మ వద్దు, పుణ్యకర్మ. ఏ కర్మ చేయాలని చెప్పిన సత్కర్మ, ఆత్మకర్మ చేసి. ఇప్పుడు సంగీతమ్మకు ఒక బుక్ ఇచ్చి నేను ఇచ్చిన డప్పు కొట్టుకోవద్దు, ఆమెకి ఇచ్చినా కానీ మళ్ళీ నాకేమి ఇయ్యలేదు అని ఆశించడము సత్కర్మ కాదు. ఆమెకి అమ్మ ద్వారా, వాళ్ళ అమ్మ స్వర్గస్థురాలు అయింది కాబట్టి వాళ్ళ అమ్మ ద్వారా ఒక జ్ఞానం అనే బుక్ దొరికింది. నేను ఈ బుక్ చదివి జ్ఞానం ఇందులో ఏముందో తెలుసుకుంటా అని తెలుసుకొని మీరు ఇంకొకరికి ఈ బుక్ని మీరు ఇవ్వచ్చు, లేకపోతే మీ బుక్లో ఉన్న నాలెడ్జ్ని ఇవ్వచ్చు, మీ ఇష్టం. బుక్ ఇస్తారా, మీ నాలెడ్జ్ ఇస్తారా, మీ ఇష్టం. అది చదివే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకంటే వాళ్ళకి ఇవ్వద్దు. అదిగే పాత్ర దానం ఏమంటారంటే, దానం చేసేటప్పుడు పాత్ర నెరిగి దానం చేయాలి. ఎందుకంటే వాడికి యేసుడు కూడా కుదరదు. వాళ్ళు యూజ్ చేసుకుంటారా, మంచోళ్ళ వాళ్ళకు ఓకేనా, లేకుంటే వాడు వేస్ట్ యూజ్ చేస్తారా అన్నది కూడా ఆలోచించి మనం చేస్తేనే అది మనకి సత్కర్మ అవుతుంది, లేకపోతే మళ్ళీ అది పాపకర్మ అవుతుంది. అర్థమవుతుందా? మీరు చదువుతారన్న ఉద్దేశంతో నేను ఇస్తున్నాను. ఇంకొకటి, మనం ఎప్పుడు ఆత్మకర్మలే చేయాలి. పుణ్యకర్మలు చేసిన, ఇప్పుడు లక్ష్మి ఉన్నది, పాలు తీసుకొస్తే మనందరికి ఉపయోగపడ్డాయి. అది కూడా ఎందుకు తెచ్చింది? నా కోసం కాదు, నా కోసం ఆ లక్ష్మి ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఆత్మజ్ఞానానికి సంబంధించిన క్లాస్ ఒకటి, ధ్యానం ఒకటి జరుగుతుంది. వీళ్ళకి ఏదో ఒక స్వీట్ లేకపోతే చాయ్నో ఇవ్వచ్చు కాబట్టి అది ఆత్మకి సంబంధించి ఓకే. అది అట్లా అంటే మనం ఏదైనా కానీ ఆత్మకి అక్కడ జ్ఞానం జరుగుతుందన్నా మీరు సేవ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎందుకు సేవకి ఇంపార్టెంట్ ఇచ్చి ధ్యానంకి ఇంపార్టెంట్ ఇవ్వలేదు చూడండి. మీరందరూ ధ్యానం చేస్తే మీ అందరికీ కమ్మ వండి పెట్టాలి అన్నది మనకు గురువులు నేర్పింది. అది ధ్యానం కంటే గొప్పది. ధ్యానం చేస్తే నువ్వేం పొందుతావో ఈ సేవ చేస్తే నువ్వు అదే పొందుతావు. అది మనకు తెలిసింది కాబట్టి మనం ఇలా ఆత్మకి సంబంధించిన క్లాసులు ఎక్కడ ఉన్నా సరే ముందు మనం అక్కడ ఉండాలి. దేనికి? పని చేయడానికి. మన ఇంట్లో పని రోజు ఉంటుంది, అది తప్పదు. కానీ ఆ రోజు పని పక్కకు పెట్టండి ఇంట్లో. ఆత్మకి సంబంధించిన కర్మలు చేయడానికి దొరకాయి. అర్థమవుతుందా? ఎక్కడన్నా ర్యాలీ ఉందంటే నేను ఎందుకు పరిగెత్తుతా అంటే, నా గొంతు ద్వారా ఎవరైతే వింటారో వారు ఎవరైతే శాఖాలుగా మారుతారో నా ఒక జన్మ కర్మలు వ్యక్తమవుతాయి. నేను శాఖాలను చేయడానికి భూమి మీదకి వచ్చిన కాబట్టి అది నా ఉత్తమమైన కర్మ, ఆత్మకర్మ. అందుకని పరిగెత్తుతుంది. అందుకని ఎక్కడన్నా ఆత్మకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆత్మకి సంబంధించిన అన్నదానం జరుగుతుంది అన్నప్పుడు మనం ఇంట్లో పని కాస్త ఆపేసేయాలి. ఏం కాదు, వాళ్ళ పోయి చేసుకోవచ్చు. అక్కడ పైసలు ఇవ్వడం కానీ లేకుంటే అక్కడ మనం పైసలు ఇచ్చే పరిస్థితిలో లేదు. సమయం చాలా విలువైంది డబ్బుల కంటే విలువైంది ఏంటంటే నీ సమయాన్ని అక్కడ కేటాయించండి. ఇప్పుడు నా సమయం అంతా ఏం చేస్తున్నా, రోజు ఎందరికో ఇస్తున్నా. ఇది చాలా గొప్ప సేవ. ఇప్పుడు ఈరోజు కూడా నేను అసలు హైదరాబాద్ తిరిగి వచ్చి మళ్ళీ రెస్ట్ లేకుండానే ఉన్నా. అయినా ఈరోజు మీరు అడిగారని సంతోషంతో సమయాన్ని ఇస్తున్నా. ఈ సమయం ఇవ్వడమే ప్రేమ, నిజమైన ప్రేమ అని పత్రిజీ చెప్పింది. ప్రేమ అంటే ఈ తల్లి పిల్లగాళ్ళు మీద ఈ తల్లి ప్రేమ చూపించడం అది డూప్లికేట్ ప్రేమ అన్నాడు. ఈ తల్లి నా పిల్లల మీద, వేరొళ్ళ పిల్లల మీద, అనాథ పిల్లల మీద ప్రేమ చూపిస్తే నా పిల్లలకి ఎంత చూస్తున్నామో వాళ్ళకి చూస్తే అది నిజమైన ప్రేమ. వాళ్ళు ఎవరు లేరు కదా. అందుకని ఆధ్యాత్మికానికి ఎవరైతే నిజమైన సమయాన్ని ఇచ్చి నిజంగా మాస్టర్లని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో నేను మీకు సమయం ఇస్తున్నాను. కానీ మీరు మాస్టర్లుగా తయారైతలేరు. నేను చెప్పేది వాస్తవమేనా? అందుకని నా సమయాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు కొంచెం ఆలోచించాలి. నాకు అసలు తీరిక ఉండదు, అయినా సరే మీరు అడిగినప్పుడల్లా నేను మీకు సమయం ఇస్తాను. ఎక్కడన్నా దీపాలు తలమడుగులు ఉన్నాయి, ఎక్కడికన్నా గుడికి వెళ్తున్నామా కలిసి అన్నది నేను మీరు అడగగానే ఎందుకు ఇస్తాను అంటే, ఏదన్నా ఒక రోజన్నా వాళ్ళు తెలుసుకుంటారు, ఎదుగుతారు. ఒకవేళ పొరపాటున నేను గట్టిగా మాట్లాడినా, గట్టిగా మాట్లాడేటోళ్ళే మన శ్రేయస్సు కోరుకుంటారు. నల్లిగా మాట్లాడేటోళ్ళు
శ్రేయస్సు కోరుకోరు. అది గుర్తుంచుకోవాలి. గురువులు గట్టిగానే చెప్తారు, ఎందుకంటే గురువులు ఆత్మస్థితిలో చెప్తారు, వార్నింగ్ ఇచ్చి చెప్తారు. వార్నింగ్ ఇచ్చేటప్పుడు లోపల కల్మషం ఉండదు వాళ్ళకి. అందుకని ఏది గట్టిగా చెప్పినా అది నా కోసమే, నా ఎదుగుదల కోసమే అన్నది గుర్తుంచుకోవాలి. అందుకనే ఇక్కడ నిజమైన ప్రేమ, రాధాకృష్ణుల ప్రేమ, రాధ ఏం చేస్తారంటే శత్రువులని కూడా ప్రేమిస్తారు. అందుకని ఇక్కడ పత్రిజీ ఏం చెప్పిందంటే అదంతా ప్రాపంచికం. కానీ ఆధ్యాత్మికమైన ప్రేమ ఎలా ఉంటుందంటే నీ సమయం ఎందుకంటే తిరిగి వచ్చేది కాదు. ఇప్పుడు డబ్బుని మనం ఇప్పుడు పోగొట్టుకున్నా కూడా సంపాదించుకోవచ్చు. పోయింది అనుకో, ఒక డబ్బు, కొంచెం డబ్బు పోయింది అనుకోండి, మన దగ్గర కొంచెం డబ్బు పోయింది, ఏదో ఒకటి చేసి ఆ డబ్బును మనం సంపాదించుకోవచ్చు. కానీ పోయిన సమయాన్ని తిరిగి, అందుకని అది విలువైంది. సమయం చాలా విలువైంది కాబట్టి ఆ సమయాన్ని నేను మీకు అడిగినప్పుడు అలా ఇస్తున్నప్పుడు మీరు ఆ సమయం ఇవ్వడమే నిజమైన ప్రేమ అని గురువుగారు మనకు నేర్పించింది. అందుకనే మనకి ఎన్ని ఫంక్షన్ ఉన్నాయి, మీరు ఎగ్జాంపులే తీసుకోండి. ఇంద్రమ్మ వాళ్ళ ఫంక్షన్ రోజు నా పరిస్థితి ఏంది? నిన్న నేను మాట్లాడేటందుకు పోతే మొన్న ఎందుకు రాలి ఎంతమంది అడిగిండ్రు నన్ను. అట్లా అడుగుతారు మనల్ని. ఇవాళ నేను ఎందుకు వచ్చినావు, సొంత బాబాయే కదా, మొన్న ఎందుకు రాలి నేను తినేస్తారు మనల్ని. అట్లా అంటే మనం సమయము మన కోసం ఇస్తున్నారు అన్నప్పుడు మనం ఎంత ఎదగాలి అన్నది ఆలోచించుకోవాలి. అందుకని ఒక చీర పెడితే ప్రాపంచికం, ఒక ఆత్మ ఎదగడానికి ఒక గ్రంథం ఇస్తే అది ఆధ్యాత్మికం. మీరు కూడా తెలుసుకోవాలి. మీరు కూడా ఏం చేయాలి, ఏమనుకుంటాం మనకు సంబంధం లేదు, మన ఆత్మ ఎదుగుదల ముఖ్యం. సరే ఏమని అనుకుంటే సింపుల్ చీర ఒకటి, మళ్ళీ ఒక బుక్ పోతే పోని ఏమవుతుంది, ఇలా చేయాలి. అందుకని ఇగో ఇన్ని బుక్స్ తెచ్చిన, ఇంకా చాలా బోలెడన్ని ఉన్నాయి, నాకు మోసుకోరావడానికి కష్టమవుతుందని తేలేదు. అది కూడా మనకు అక్కడ దొరికాయి. నేను హైదరాబాద్లో అది ఏదో గల్లీకి తీసుకువెళ్ళింది మేము. అందుకని ఇన్ని బుక్స్ ఉన్నాయి. మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్. అనితమ్మకి సంగీతమ్మ వాళ్ళ అమ్మ స్వర్గస్థులు అయినందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇంటికి రానందుకు ఇప్పుడు వచ్చారు కాబట్టి నేను చీర పెట్టాను, నాకు నచ్చది. అందుకని మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ తీసుకోండి, కానీ చదవాలి. చదివి నెత్తికి ఎక్కించుకున్న తర్వాత మీరు అందులో ఉన్న జ్ఞానాన్ని పంచండి. మీ అమ్మకి కృతజ్ఞతలు చెప్పండి ఫస్ట్. అమ్మ నీ ద్వారా మాకు ఈ బుక్ మేడం ఇచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మీరు చదువుకొని ఈ బుక్ మీరు వేరే వాళ్ళకి ఇస్తారా, మీరు ఉంచుకుంటారా, మరి మీ మైండ్లోకి ఎక్కించుకున్న జ్ఞానాన్ని పంచుతారా? మీరు ఒక క్లాస్లో చెప్పిన పంచినట్టే కదా. ఫలానా బుక్ నేను చదివినా, ఆ బుక్లో ఇలా నేను తెలుసుకున్నా, దాన్ని నేను ఆచరిస్తున్నా, ఇలా ఉంది, వినండి, చదవండి, ఆచరణ చేయండి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడమే పంచినట్టు. బాగుందా? ఇంకొకటి, ఇది మొన్న నేను శ్వాస బుక్ తీసుకొచ్చిన. శ్వాస అంటే ఇంకా మనకు పూర్తిగా తెలియదు. నేను ఆల్రెడీ మస్తు విషయాలు చెప్పిన శ్వాస గురించి, కానీ మీరు మర్చిపోయిండు. ఇందులో చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ బుక్ని నేను మొన్న తీసుకొచ్చినమ్మ, మీరు అన్నారు కదా ఈ బుక్ మీరు నాకు గిఫ్ట్ ఇవ్వండి. మీరు ఎన్నో ఉన్నాయమ్మా గ్రంథాలు మనం తీసుకోవాలంటే, ఆ గ్రంథాలు ఉపనిషత్తులు అయితే ఆల్రెడీ నేను తీసుకొచ్చినామన్న. అంటే మనం చదవాల్సిన బుక్స్ కోకొల్లలు ఉన్నాయి. ఏం చేసుకుంటాం బీరువా నిండా చీరలు, తీస్తలేం మడతలు, కొత్త చీరలు ఎన్నో ఉన్నాయి, కానీ ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనం చనిపోయిన వాళ్ళ బట్టలు ఎవరు కట్టద్దు. ఎవరో బీదోళ్ళు లేని వాళ్ళు అంటే వాళ్ళకి ఇవ్వచ్చు. చనిపోయిన వాళ్ళ బట్టలు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు. అట్లా అంటే ఆ విషయం మనకు తెలియదు. గంతం ముల్లిప్పని చీరలు, గడిప్పని చీరలు ఇట్లా మాట్లాడతాం. అట్లా అంటే ఎప్పుడు వేరే వాళ్ళకి మనం వేరే లేని వాళ్ళని చూసి దానం ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే చిన్ననే కడుతున్నారు కాబట్టి ఇది బెటరే, పర్వాలేదు. అలా పత్రి సార్ ఒకసారి పాత బట్టలన్నీ తీసుకురండి అని చెప్పింది తెలుసా. మీరు అప్పటికి నాకు పరిచయం కాలే. పాత బట్టలది ఒక సెంటరే పెట్టినమాడ, ఏడా కడతాలో పెట్టి పాత బట్టలన్నీ లంబడోళ్ళకి
గుండోళ్ళకి అక్కడ చాలా మంది ఉంటారు, మనకి నీళ్ళు కట్టేటోళ్ళు ఆలే కదా, వాళ్ళందరికీ వంచుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది. అలా ఒక 2 సంవత్సరాలు చేసిన. అంటే పాత అంటే ఖచ్చితంగా ఇవ్వద్దు అసలు లెక్క ప్రకారం, మనం వాళ్ళ తప్పని పరిస్థితి కాబట్టి ఇవ్వచ్చు అని మన సారు ఇప్పించిందన్నమాట. మనం ఇచ్చేది ఏదైనా కొత్తది ఇస్తేనే బెస్ట్, అది తక్కువ రేట్ అయినా సరే ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే మీరు నాకు ఏది ఇవ్వాలని పరితపించకండి, నా నుంచి ఏం తీసుకోవాలో పరితపించండి ప్లీజ్. మీరు సరే మీరు తెచ్చిన వస్తువు మనం అందరం పంచుకుంటే అది ఆత్మకు సంబంధించిందే, మంచిదే, తక్కువ తీసుకురండి సరిపోయేటట్టు, నాకు ఇక్కడ పెండింగ్ అయిపోతాయి. అందుకని మనం ఇంకా ఎటైనా పోయినప్పుడు మనం అందరం ఇప్పుడు నాకు ఎట్లా ఉంటా అంటే లోపల చేసేటోళ్ళు నాకు ఇంట్లో లేరు కానమ్మా, అసలు ఎటు పోయినా నేనే భోజనం చేయాలిరా, నేనే మీ అందరికి తీసుకొని రావాలని ఉంటుంది లోపల. చేసేటోళ్ళు నాకు సోపతి ఎవరు లేరు ఇక్కడ. అవి నాన్ వెజ్ తింటుంది అంటే గుడ్డు తింటుంది, పిలిచినా వచ్చే మనస్ఫూర్తిగా వచ్చి చేసే రకంగా అట్లాంటి భోజనం మనకు పనికిరాదు కాబట్టి నేను వీళ్ళ. అందుకని నాకు ఎటు పోయినా నేనే పెట్టాలి, నా ద్వారానే వీళ్ళందరూ తినాలి. ఎందుకంటే నేను పెట్టే ఆహారంలో ఎంతో శక్తి ఉంటుంది, ఎంతో ప్రేమ ఉంటుంది, వాళ్ళకి అందాలి, వాళ్ళు మారాలి, ఇంకా ఎదగాలి అన్న ఆతృతతో నేను పెడతా. అందుకని ఈ ప్రసాదం మామూలు ప్రసాదం కాదు, అందుకని నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తా. వద్దనద్దు, హెల్ప్ చేయండి వచ్చి కావాలంటే. ఇంకోటి ఏంటంటే మనం కొంచెం ప్రాపంచికంలో పడిపోతున్నాం. ఉందాము, నాకు లేదా ప్రాపంచికం, ఉంటాము కానీ కొంచెం ఏం చెప్పలేమమ్మా, ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము. కాబట్టి మనం ఎంతెంత ఉన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు మనం ఎంతెంత జ్ఞానం తెలుసుకుంటామో చనిపోయే పరిస్థితి ముఖ్యం. మనం చివరి క్షణాలు అనేది చాలా ముఖ్యం. అరే నాకు ఇంత డబ్బు ఉంది, ఇంత బిల్డింగ్ ఉంది, ఇంత కార్లు ఉన్నాయి, మంచిగానే చచ్చిపోతానే అనుకుంటావచ్చు నువ్వు. అది ఉన్నది, నీ ఆత్మకు అది సంబంధమే లేదు కదా. అందుకని ఏ ఉన్నా కూడా అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ జ్ఞానం. అందుకని శరీరంలో ఉన్నప్పుడు మీరు సమయాన్ని వేస్ట్ చేయకండి ప్లీజ్, దయచేసి. ఎంతో సమయం ఉంటుంది మీకు, నాకే ఉండదు. మీకు సమయం ఉంటుంది, దాన్ని వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ముచ్చట్లు పెడతారా, ఏం పెడతారో నాకు తెలియదు, పడుకుంటారా, మధ్యాహ్నం మానేయండి పడుకోవడం, వద్దు. మంచిగా ప్రశాంతంగా తొందర నైట్ పడుకోండి. కానీ మధ్యాహ్నం అవసరం ఏదో మనకి ఇబ్బంది కలిగి ఏదో నొప్పి వస్తే అప్పుడు ఏమన్నా పరిస్థితి ఉంటే పడుకోండి. రోజు మాత్రం అదే కంటిన్యూ చేయకండి. ఆ టైంలో ఒక బుక్ చదవండి ప్లీజ్. అందుకని మీరెంత ఎదిగితే మీరు ఎక్కువగా వచ్చేవాళ్ళు కాబట్టి నేను మీకు ఇంతగా ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు అందరూ ఇంతగా రారు కదా మన దగ్గరికి. 15 రోజులకు ఒక్కసారి నేను ఎప్పుడో చెప్పిన, 15 రోజులకు ఒకసారి రండి, 15 రోజులకు ఒకసారి రండి 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 అని. నాకు సేవ దొరుకుతుంది, మీకు జ్ఞానం దొరుకుతుంది, మీకు ప్రసాదం దొరుకుతుంది. అందుకని నేను లేనప్పుడు ఓకే, నాకు ఏదైనా క్లాస్ ఉంటే నేను వెళ్ళిపోతా. నేను ఉన్నప్పుడన్నా కనీసం యూజ్ చేసి పత్రిసారి ఇదే అన్నాడు తెలుసా, నన్ను యూజ్ చేసుకోండి, నన్ను యూజ్ చేసుకోండి, నన్ను యూజ్ చేసుకోండి అన్నారు. కానీ నిజంగా చెప్తున్నామ్మా, ఆయన ఉన్నప్పుడు ఆయన వాల్యూ తెలియలే. ఎవరైనా వాళ్ళు పోయినాక తెలుస్తుంది మీకు కూడా. అందుకనే పత్రిజీ పోయిన తర్వాత ఎంతమంది బాధపడుతున్నారు. ఆయన గొప్పడు. ఎందుకంటే మామూలుగా నేను మీలానే చీరట్టుకుని మామూలుగా అనిపిస్తాం కాబట్టి మా విలువ తెలుస్తలేదు మీకు. అందుకనే పత్రిజీ 100,000 సార్లు చెప్పిండు, నన్ను యూజ్ చేసుకుంటా, నన్ను యూజ్ చేసుకుంటా నన్ను అని ఎన్నిసార్లు చెప్పిండు. అన్న అడగండి, ప్రశ్నలు వేయండి, ఏం కావాలి, ఏం సంగతులు అని ఇట్లా అడుగుతుండే సార్. అయినా కూడా ముసుకేసుకున్నాం, ధ్యానం అని ముసుకేసుకున్నాం. సార్ శరీరాన్ని వదిలిపెట్టినాక చాలా మందికి అర్థమైంది సార్ వాల్యూ ఏంటో. ఇప్పుడు ఏం చేసినా కాదు కదా ఆయన. హాస్టల్గా నువ్వు ఎంత స్థితికి పోతే నీకు కనబడతాడు ఆయన. హాస్టల్గా నీకు పత్రిజీ గురువులు కనబడాలంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఏ రోజైనా మీకు తాత కనబడ్డా, ఏ రోజైనా పులాజీ బాబా కనబడ్డా, కనబడాలంటే నువ్వు వాళ్ళ స్థితికి వెళ్ళాలి, అంటే లోతుకి వెళ్ళాలి. ఈ లోతు అనంతం. బావి ఎంత తోడిందన్నా వస్తుంది కదా, అలాగే ఈ బావి చాలా లోతున్నది. ఎంత లోతు చెప్పలేడు భగవానుడు.
అంత లోతుంది కాబట్టి ఈ లోతులోకి వెళ్ళిన కొద్దీ మన గురువులు హాస్టల్గా దర్శనం ఇవ్వడమే నిజమైన మనకి గురుదక్షిణ. వాళ్ళు మంచిగా మనకు దర్శనం ఇవ్వాలి. నాకు శరీరంలో ఉన్నప్పుడు దర్శనం ఇస్తుంది సార్ ఎన్నోసార్లు. నువ్వేం చేయాలో నాకు వచ్చి స్పష్టంగా నీ సేవ ఇది, అంటే నువ్వు వచ్చిన లక్ష్యం, నీ గోల్, భూమి మీదకి వచ్చిన లక్ష్యం ఇది అని ఎంత చేస్తే వచ్చిండు నాకు. 21 రోజు తినకుండా మాట్లాడకుండా ఉంటే వచ్చిండు. 21 రోజు అంటే మామూలు విషయం అంటే ఆలోచించుకోండి. ఒక్క రూమ్లోనే ఉన్నా నేను మళ్ళీ. అంటే నా సాధన ఎంత కఠినంగా ఉండి నేను ఎంత శక్తిగా స్థితిగా మారితే నాకు గురువు దర్శనం ఇచ్చింది. అది శరీరంలో ఉన్నప్పుడు దర్శనం ఇచ్చింది, ఇంకా శరీరంలో లేనప్పుడు అంటే ఇంకా పెంచాలి. హాస్టల్ మాస్టర్స్ అంత తొందరగా కనెక్ట్ కారు. కనెక్ట్ అయిందంటే అమ్మ ఇంకోటి గుర్తుంచుకోండి, ఒకవేళ మనకి మాస్టర్లు ఎవరన్నా కనెక్ట్ అయిందంటే నీకు ఒక పని చెప్పడానికి వచ్చింది. వాళ్ళు చేయలేరు, వాళ్ళు శరీరంతో భూమి మీద లేరు కాబట్టి చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు చెప్పి మీ ద్వారా చేపిస్తారు. ఇది గుర్తుంచుకోవాలి. ఎవరు కనబడ్డా నేనేం చేయాలా, మీరు నాకు ఎందుకు కనబడ్డారు, నేనేం పని చేయాలా చెప్పండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకని ఎరుకలో ఉండాలి ధ్యానం. అలా మనకు మాస్టర్లు కనబడితే వాళ్ళని అడగండి. మాస్టర్లు అంటే ఫేస్ అంటే ఒక మనిషి ఫేసే కాదు, అర్థమవుతుంది. ఇప్పుడు నాకు తేనెటీగలు వచ్చినాయి. ఆ తేనెటీగలు కూడా ఒక శక్తే కదా, అది చాలా శక్తి. తేనెటీగలు అంటే మనకు తెలియదు, ధ్యానంలోకి వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు. తేనెటీగలు నీ కర్మని పోగొట్టడానికి వచ్చినా అని చెప్పినాయి నాకు. నా కర్మ అంటే నా చేతి రొమ్ముకు ఆపరేషన్ అయింది కదా, అది పోలే ప్రాపంచికం ఆపరేషన్కి. కానీ హాస్టల్గా వచ్చి ఈ నొప్పిని తీసుకెళ్ళడమే సర్జరీ. నాకు అది చేయడం వల్ల నొప్పి పెరిగింది. ఫస్ట్ తక్కువ ఉండే నొప్పి, మళ్ళీ ఏమైంది 2 సార్లు ఆపరేషన్ అయినాక పెరిగింది నొప్పి. ఆ నొప్పి నాకు తగ్గాల. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఉందని చెప్పిండు వాళ్ళు, ఇక్కడేం లేదు. అయితే నాకు ఇది మరి నేను ధ్యానంలోకి రావడానికి నాకు ఈ అనుభవమా ఎందుకో అది పరమాత్మకి గుర్తు. కానీ నాకేం జరిగింది, హాస్టల్లో తేనెటీగలు వచ్చి నా కర్మని తీసేసినాయి. అట్లా అది ఎంత చూడండి. అలా మనకి ప్రతి పురుగు సుఖం మనకి మాస్టరే. పత్రిజ అదే చెప్పింది, కుక్క నుంచి నేర్చుకో. ఈరోజు ఏంటి, దత్త జయంతి. మహానుభావునికి ఒకసారి గట్టిగా క్లాస్. ఎందుకంటే దత్త జయంతి రోజు పౌర్ణమికి దత్త గురువు ఏమంటాడంటే నాకు 21 మంది గురువులు అన్నాడు. బుక్ ఉంది నా దగ్గర, ఎవరైనా తీసుకెళ్ళి చదవచ్చు. 21 మంది గురువులు అన్నాడు. ఎవరెవరు 21 మంది గురువులు అందుంది. ప్రతి జీవి నాకు గురువే. ప్రతి జీవి నుంచి నేను నేర్చుకున్నాడు అది చెప్పింది. అందుకనే పత్రిజీ కూడా నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోండి అని 1.5 గంట స్పీచ్ ఇచ్చిందమ్మ. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోండి. వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకోవాలి, మనుషుల దగ్గర కంటే ఎక్కువ మూగజీవుల దగ్గర. అందుకని ఫస్ట్ కుక్కని పెట్టిండు, విశ్వాసం కలది కాబట్టి. అందుకని దత్తాత్రేయుని దగ్గర కూడా ఎక్కువ శాతం కుక్కలే ఉంటాయి. అందుకని మనము ప్రతి జీవి నుంచి నేర్చుకోవచ్చు. అందుకని మనం ఫస్ట్ నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఈరోజు నేను ఏం నేర్చుకున్నా, మీరు ఒక్కరోజు నా ఆలోచన వేసిందా, ఈరోజు నేను ఏం నేర్చుకున్నా అని మీరు రాసుకోండి. ఓ ఈరోజు నేను ఈ కొత్త పాయింట్ నేర్చుకున్నా అని మీరు రాసింది అనుకోండి, అక్కడ కాదు రాయడం, ఇక్కడికి ఎక్కుతుంది. అమ్మ డైరీలు పెట్టండి, రాయండి. ఈరోజు నేను ఈ పాయింట్ కొత్తది నేర్చుకున్నా, ఇప్పుడు నేను ఇది ఆచరిస్తా, ఫాలో అవుతా. ఆ ఫాలో అయినప్పుడు నీకు ఒక జ్ఞానం దొరుకుతుంది. ఇదంతా చెయ్యాలంటే బాగా శ్రద్ధ ఉండాలి. అందుకే అన్నాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది తప్ప నువ్వు పున్నాలకు అమాసలకు ఎన్నిసార్లు వచ్చినా, నువ్వు 100 సార్లు క్లాసు పెట్టినా శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు. ఎన్నిసార్లు పెట్టుకున్నా, ఎన్నిసార్లు భోజనాలు పెట్టుకున్నా, మనం ఎన్నిసార్లు మైకులు పెట్టుకొని క్లాసులు విన్నా కూడా, నేను మొన్న నేర్పిన దాంట్లో ఏమన్నా చెప్పండి నాకు.
నేను మొన్న అంతసేపు క్లాస్ ఇచ్చిన కానీ నేను మీకు నాకు మొత్తం సబ్జెక్టు గుర్తున్నది. నేనైతే వీడియో సగం కొంచెమే తీసిన, ఇంకా ఆల్రెడీ మీకు గ్రూప్లో పెట్టేసిన వీడియో, ½ వీడియోని కూడా మీకు గ్రూప్లో పెట్టేసిన, మళ్ళీసారి వింటారు అని. మొన్నది ఇంద్రమ్మ వాళ్ళ ఫంక్షన్ది ½ మళ్ళీ మీకు పెట్టిన ప్రతి అక్షరంలో జీవం ఉంది అని చెప్పింది. మన ఆహారం గురించి, ఆహారం, నిద్ర, మన వ్యవహారం. ఆ శ్లోకం ఎన్నో, అది ఏ అధ్యాయం? శ్లోకం అదే ఉన్నది. ఇప్పుడు ఇది అడుగుతాను, రెండు చుక్కలు ఆపి 16 అధ్యాయాలు ఒకటి ఉంటుంది. అధ్యాయాలు అంటే ఎన్ని శ్లోకాలు? ఇది 18 అధ్యాయాలు కదా. గరుడ పురాణం 293 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క పురాణంలో వందలు వేల అధ్యాయాలు ఉన్నాయి. ఎంతగానో చదువుతాం మనం. అందుకని భగవద్గీతను పంపించిండు భగవంతుడు, తెలుసా? అందుకని భగవద్గీత మన జీవితం అయిపోవాలి. అది మన జీవితం కోసం ఇచ్చింది. ప్రతి అక్షరంలో ప్రాణం ఉంది. ప్రతి అక్షరంలో ప్రాణం ఉంది కాబట్టి మన ప్రాణాన్ని నిలిపి మనకి మోక్షాన్ని ఇచ్చే గీత కాబట్టి, జ్ఞానం దాంట్లో ఉంది కాబట్టి. చూడండి, బయట ముచ్చేట్లు విన్నదంటే వాటి వల్లనే కదా మనం ఎక్కువ నష్టపోయేది. జీవితం అంతా ఖరాబ్ అయ్యేది బయట ముచ్చట్లతోనే కదమ్మా. విషం పోసుకుంటే కోలం చేసిపోతాం, కానీ చెవులో విషం పోసుకుంటే 10 మందికి పనిచేస్తాం. అది పెద్ద విషయం. అందుకని ఈ చెవులో వేసుకునే విషయాలు చాలా డేంజర్ కాబట్టి వేసుకోవద్దని భగవంతుడు స్పష్టంగా మళ్ళా ఆయన ఎందుకు చెప్పాలా మనకి చెప్పండి, ఆలోచించండి ఒకసారి. అంటే ఏం చేయాలో మీకు తెలుస్తలేదు. ఇగో ఈ బయట ముచ్చట్లు వద్దు, మనకు తెలియదా? తెలుసు, ఇవన్నీ పెద్దోళ్ళు చెప్పింది కాబట్టి తెలుసు మనకి. అయినా సరే మనం అదే పొరపాటు చేస్తున్నాం కాబట్టి, అక్కడ ఏమైనా జరిగిందా, ఒక ఫంక్షన్ చేసినాం, ఒక ప్రోగ్రామ్ చేసినాం, అక్కడ ఏమైనా జరిగిందా, వాళ్ళకే వదిలిపెట్టేయండి. ఎందుకంటే మనం నిమిత్త మాత్రంగా చేద్దాం, నిజంగా చేద్దాం, హృదయపూర్వకంగా చేద్దాం. అక్కడ ఎవడన్నా మాటలు డిస్టర్బెన్స్ చేసిందనుకో వాళ్ళకే వదిలిపెట్టేద్దాం, వాళ్ళకే వదిలిపెట్టేద్దాం. వాళ్ళకి పోతుంది కర్మ. మనం చేయడం వరకు మోసుకొచ్చుకోవద్దు, వదిలిపెట్టేద్దాం. నాకు అక్కడ ఎన్ని అవమానాలు జరుగుతున్నా కూడా నేను ఇడిసపెట్టేసుకుని తత్తలేను. నాకు చాలామంది నమస్కారం పెట్టారు. అక్కడికి వస్తే ఫస్ట్ పెట్టాల్సింది నమస్కారం. చాలామంది పెట్టారు, నేను తీసుకోను. అవసరం లేదు, వాడు నేర్చుకుంటలేడు, వాడు అజ్ఞానంలో ఉన్నాడు, దానికి నేనెందుకు బాధపడాలి? వాళ్ళు ఎవరైనా సరే చాలామంది ఉన్నారు. అందుకని అక్కడ మనం ఏమవుతామంటే స్ట్రక్ అవుతాం. ప్రవహించే నీళ్ళలాగా లేకుండా గుంట నీళ్ళలాగా స్ట్రక్ అవుతాం. అది అద్దు మనకి. అబ్బా నాకు నమస్కారం పెట్టలేడు, నాకు విలువనే లేదు. ఇక ఇది మనం ఈ మైండ్లో పెట్టుకున్నాం అనుకో, మురికి గుంట తయారవుతుంది లోపల. ఇది మనకు అంతా తెలుసమ్మా, తెలంగాణలో లేదు. కానీ అక్కడ మనం ఎరుకలో ఉండక మళ్ళా మురికి గుంటనే పడుతున్నాం. అంత అయిపోయేదానికి ఎరుకలో ఉండం మనం. నాకు శ్లోకం అంటే ఇష్టం. అయితే నేనేం చేస్తున్నా, శ్లోకాన్ని ధ్యానంలో కూర్చున్నాం, 2 గంటలు కూర్చున్నాం, మంచిగా కదలకుండా కూర్చున్నాం. అసలు లోపల ఏం జరిగిందో ఒక్కొక్కరు వివరించండి కాసేపు. ఆపమ్మా